వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మన ముందు ఉన్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు. ఆయన 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించి లాస్ట్ పార్లమెంట్లో ప్రోటెం స్పీకర్గా పనిచేశారు చాలా చిన్న వయసులోనే. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. బాగున్నాను. నాన్నగారు బాగున్నారా? బాగున్నారు సార్. థ్యాంక్ యూ. సార్ మీరు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. మీరు యాక్చువల్గా లండన్లో చదువుకొని మంచి అక్కడ ఉద్యోగం చేయడము లేదా వ్యాపారం ఇండియాకు వచ్చి వ్యాపారం చేయడము అనేది అనుకున్నారు అప్పుడు మీ డెస్టినేషన్. కానీ మెల్లిగా పాలిటిక్స్లోకి వచ్చేసారు. ఎలా ఈ షిఫ్ట్ ఎలా జరిగింది? అంటే ఫ్యామిలీలో రాజకీయాలు ఉండడం వలన? అంటే ఇప్పుడు నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు. దాని తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడము, పనిచేయడానికి అవకాశం. సో బేసిక్గా నేను పాలిటిక్స్లో నాకు అవకాశం వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది. సో నాన్నగారు ముందు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఒక ఎంపీగా పోటీ చేసి ఒక పార్లమెంటుకు రిప్రజెంట్ చేసినానంటే అది మా లీడరు ఎంకరేజ్ చేయడం వల్ల అని చెప్పి నేను. ఇక రాజంపేటలో వరుసగా అంటే గతంలో పార్థసారథి గారు, ఈయన సాయి ప్రతాప్ గారు గెలిచారు. ఆ తర్వాత రికార్డు మీదే, కానీ పార్టీ ఓడిపోయింది. అంటే ఇప్పుడు జనరల్గా పాలిటిక్స్లో ఒకటి గెలుపు ఓటములు అనేది సహజము. గెలుపు ఓటములు డెఫినెట్గా ఒకసారి గెలుస్తాము, ఒకసారి ఇది అవుతాము. సో దీంట్లో మెయిన్ వైఎస్ఆర్సీపీకి బెస్ట్ సీట్స్ ఇప్పుడు కడప కానీ రాజంపేట కానీ ఇవి రెండు వైఎస్ఆర్సీపీ బెస్ట్ సీట్స్. సో నేనే కాదు, ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అవకాశం ఇచ్చినా కూడా డెఫినెట్గా వాళ్ళు ఎంపీగా గెలిచేవాళ్ళు. సో ఆయన నా పైన చూపించిన అభిమానం కానీ నన్ను ఎంకరేజ్ చేసింది కానీ నాకు బెస్ట్ సీట్ ఇచ్చి బెస్ట్ అవకాశాలు నాకు ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇది. ఇప్పుడు కడపలో ఆయన ఎవరిని పెట్టినా గెలుస్తారు, రాజంపేటలో కూడా అదేవిధంగా ఎవరిని పెట్టినా కూడా గెలుస్తారు. సో పార్టీకి నాకు ఇది ఒక అంటే పార్టీ నాకు ఇచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. అంటే మీరు కాకపోయినా ఎవరైనా గెలిచేవాళ్ళ? డెఫినెట్గా నా ఫీలింగ్ అదే. రాజంపేట పార్లమెంట్లో 7 మంది మంచి క్యాండిడేట్లు ఇచ్చారు. ఒక ఎంపీ గెలవాలంటే 7 మంది అసెంబ్లీలో మంచి క్యాండిడేట్లు వచ్చారు. గెలుపోవటంలో ఇప్పుడు ఈరోజు 7లో 3 గెలిచాం. ఒక సీటు 2000 ఓట్లతో పోయింది, ఒక సీటు వచ్చి 5000 ఓట్లతో పోయింది, అతి తక్కువ మెజార్టీతో. వాటన్నిటిలో కూడా ఎంపీకి మెజార్టీ వచ్చింది. సో డెఫినెట్గా పార్టీ స్ట్రెంగ్త్, వీళ్ళందరి స్ట్రెంగ్త్ పైనే నేను ఏదో కొద్దిగా పర్సంటేజ్ అంటే నేను మొత్తం నా వల్లే వచ్చిందండి. కొద్దిగా నేను ఒక ఎంతమందికి డైరెక్ట్గా వ్యక్తిగతంగా మనం ఎవరైనా కానీ సో పార్టీ స్ట్రెంగ్త్తో గెలవాలి, కానీ వ్యక్తిగతంగా ఉండే పర్సంటేజ్ అనేది కొద్దిపాటిగా ఉంటుంది. సో ఇది బెస్ట్ సీట్ కడప కానీ లేకపోతే రాజంపేట కానీ ది ఆర్ ద వైసీపీకి 2 అడ్డాలాగా మంచి సీట్స్ కాబట్టి సో డెఫినెట్గా గెలుస్తాం. నేను ఏ రోజు కూడా నామినేషన్ వేసిన రోజే ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతోనే నామినేషన్ వేసాను. ఇప్పుడు వైసీపీ పెట్టినప్పటి నుంచి ఒక పార్టీ సీనియర్ నేతగా జగన్ గారికి సన్నిహితుడుగా మీరు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. కానీ ఈ ఓటమికి ఏమిటి కారణాలు సార్? ఇప్పుడు మీరు అంత బంపర్ మెజారిటీతో గెలిచి వైజ్ నాట్ 175 అనే కాన్ఫిడెన్స్తో ఉన్న మీరు అంటే మీ పార్టీ ఈసారి ఎందుకు ఇంతగా ఘోరంగా ఓడిపోయింది? ఇప్పుడు జనరల్గా నేను ఇదివరకు చెప్పినట్టు గెలుపు ఓటములు సహజం. సో కానీ ఇంత ఓటం అంటే 40% ఓట్ షేర్ వచ్చింది. 40% ఓట్ షేర్ రావడమే కాకుండా 4 ఎంపీలు కూడా గెలిచారు. మీరు ఇదే తెలుగుదేశం పార్టీని మీరు తీసుకోండి, వాళ్ళు పోయినసారి వాళ్ళకి వచ్చింది 3 ఎంపీలు, ఈసారి మాకు 4 వచ్చాయి. అంటే ఓటం అనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఒక డెసిసివ్ ఓటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వేస్తే ఇటన్నా లేకపోతే అటన్నా క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ఏపీ ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళు అంటే ఈసారి వీళ్ళని ఎన్నుకోవాలి లేకపోతే ఈసారి వీళ్ళని ఎన్నుకోవాలనే ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చే పద్ధతి ఉంది కాబట్టి అంత డిఫరెన్స్ కనపడుతూ ఉంది. సో డెఫినెట్గా ఇది ఏదో మేము కుంగిపోయే పూర్తిగా ఇబ్బంది పడిపోవాల్సిన రిజల్ట్ అయితే కాదు. డెఫినెట్గా వీల్ పికప్. సో కొన్ని పాజిటివ్ ఓటంలో కూడా కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. సో మేము కరెక్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ టీం ఉంది, ఒక మ్యాచ్ ఓడిపోతుంది, ఒక మ్యాచ్ గెలుస్తుంది, అదే టీం ఉంటుంది. టీం మెంబర్స్ అందరూ పొరపాటు చేశారు అనేది కాదు కదా. అంటే అట్లా కాదు, మీరు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి మీరు ఏ దశలోనూ మీ పార్టీ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని గుర్తించలేకపోవడము లేదా గుర్తించడానికి నిరాకరించడము కారణాలని జనం అనుకుంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటమి అనేది ఒప్పుకోవాల్సిన అంశం. సో గెలుపుని మేము ఎంతగా 19లో గెలుపు మేము ఎంత క్రెడిట్ తీసుకున్నామో ఓటమికి కూడా మేమందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.
సో గెలుపులో అందరూ మా పాత్ర ఉందంటారు, ఓటంలో కూడా అందరి పాత్ర ఉంది. సో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే మనం ఇది చేయాల్సిన పని లేదు. ఆయన అవకాశాలు ఇచ్చారు, మాకు అన్ని విధాలా సపోర్ట్ చేశారు. మేము గెలుచుకోవాలి, మేము వర్క్ చేయాలి, కష్టపడాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకు కూడా అన్ని అవకాశాలు ఇచ్చారు. మాకు ఇచ్చిన 7 అసెంబ్లీలో 3 గెలవగలిగినాం. సో డెఫినెట్గా 4 చోట్ల నేను కూడా 4 ఎమ్మెల్యేలు గెలవలేదంటే అది నా ఓటంగా కూడా నేను భావిస్తాను. వీటన్నిటిలో కూడా మీరు చెప్పినట్లు డెఫినెట్గా మేము కరెక్షన్స్ చేసుకోవాలి, మేము డెఫినెట్గా ఆ కరెక్షన్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పూర్తిగా పాలిటిక్స్ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో కరెక్షన్స్ అనేటివి ఎవరైనా ఇప్పుడు పొరపాట్లు అనేటివి డెఫినెట్గా ఒక పొలిటికల్ పోయినప్పుడు కొన్ని జరుగుతాయి, అవన్నీ కూడా కరెక్షన్స్ చేసుకుంటాం డెఫినెట్గా. ఈ రాబో రోజుల్లో వీ విల్ కమ్ అవుట్ బెటర్ అండ్ స్ట్రాంగర్. అయితే ఈ ఓటమికి కారణాలు చాలామంది చెప్పుకోవడం మీ దృష్టికి కూడా వచ్చింటాయి. మైన్స్, శాండు, ల్యాండు, లిక్కరు, ఇలా ప్రధాన కారణాలు చెప్తున్నారు. అనేక కారణాలు ఉండొచ్చు కూడా. ఈ ప్రధాన కారణాల్లో మీరు కానీ మీ కుటుంబం పేరు కానీ ప్రముఖంగా విమర్శలకు గురి కావడమో లేదా ఆరోపణలకు గురి కావడమో జరిగింది. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాదాపు మా నాన్నగారు 10 ఎలక్షన్స్ పోటీ చేశారు. 26 ఏళ్ళ వయసు నుంచి 10 ఎలక్షన్స్ పోటీ చేశారు. నేను ఒకటే అడుగుతాను, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, మీకు కూడా అంత ఉంటుంది. ఎవరైనా కానీ ఈ 10 ఎలక్షన్స్లో ఎవరి దగ్గరైనా ₹1 పార్టీ ఫండ్ తీసుకున్నా, ఈరోజు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ ఎలక్షన్ కూడా ₹1 పార్టీ ఫండ్ తీసుకోలేదు. మేము ఎక్కడ కూడా కరప్షన్ చేయలేదు. మేము కష్టపడి మా వ్యాపారాలు చేసాము. వ్యాపారాలు అనేది అధికారంలో లేనప్పుడే ఎక్కువ గ్రో అయినాం, ఎక్కువ ఫోకస్ చేయగలిగినాము. సో మాకు ఒక మంచి వ్యాపారం ఉంది, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. మేము ఒక ఆంధ్రాలో అతి తక్కువ వ్యాపారాలు ఉండేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా దేశాల్లో కానీ జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ ఒక స్టేజ్కు వచ్చినాం పర్సనల్గా. సో మేము డెఫినెట్గా పాలిటిక్స్ పైన అయితే బతకం. సో ఇక్కడ ఏంటి మీరు ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారో, ఇప్పుడు ఏమీ లేని దానికి 1,00,00,000 కోట్లు అన్నారు. ప్రూవ్ చేయాలంటే ఏమీ ఉండదు. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉండే స్ట్రాంగ్ లీడర్స్ అందరినీ కూడా ఏదో విధంగా మానసికంగా కానీ లేకపోతే వాళ్ళ ఇమేజ్ డెంట్ చేయాలి, పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఒక అన్నిటికీ నోటుకు వచ్చినట్లు 1,000 ఎకరాలు అని చెప్పడము, లేకపోతే మైనింగ్లో దోచేశారట, ఇంకోటి. ఈరోజు వాళ్ళకి అధికారం ఉంది, అది సీక్రెట్గా ఏముండదు. అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ప్రూవ్ చేయమంటే ఎక్కడ కూడా ప్రూవ్ చేయరు. సో ఏదో ఒక బుడత కొట్టే కార్యక్రమం, ఏదో ఒక ఇది పెట్టి ఏదో పలానా చోట పలానా జరిగింది, ఏదో పలానా చోట ఉందని ఎక్కడన్నా ప్రూవ్ చేయాలి కదా. ఏదో ఎక్కడో కూడా ఎటువంటి ఇది లేకుండా ఒక దుమ్ము కొట్టే కార్యక్రమం, ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమం తెలుగుదేశం నాయకులు తీసుకున్నారు. సో దాన్ని అదే విధంగా క్యారీ చేసి ఈరోజు అధికారం వచ్చి ఇప్పుడు ఇన్ని రోజులైనా కూడా మళ్ళీ కూడా వాటిని ఎందుకు క్యారీ చేస్తున్నారంటే మెయిన్ ఎలక్షన్ ప్రామిసెస్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన బలమో బలహీనతో మనకు తెలియదు, ఉండేది కరెక్ట్గా చెప్తారు, ఒక్క మాట తప్పు చెప్పరు. ఏదో నేను ఇవే చేయగలుగుతాను మేనిఫెస్టోలో, ఇంతకన్నా సాధ్యపడదు, నేను ఇంతే చేస్తాను అని చెప్పి డ్యామేజ్ అయిన పరిస్థితి ఈరోజు. అది మంచి జరిగిందా చెడ్డ జరిగిందా, నిజం చెప్పడం మంచిదే, కానీ ఎలక్షన్లో చూస్తే ఈరోజు డ్యామేజ్ అయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను అన్ని ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇస్తాను, ప్రతి మహిళకి ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఇస్తాను, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను, నోటుకు వచ్చింది అన్నీ చెప్పారు. ఈరోజు నిర్మమాటంగా నేను చేయలేను, పెన్షన్ ఏదో కొద్దిగా ఇచ్చారు కానీ మిగతాటివి నేను ఏది చేయలేను అన్నారు. ఇవన్నీ ఎలా డైవర్ట్ చేయాలి, అపోజిషన్ ఎలా తీసుకురాకుండా అంటే ఏదో జరిగింది అని తీసుకొచ్చి ఏదో డ్యామేజ్ అయిపోయిందని చెప్పి తీసుకొచ్చి ఈరోజు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ అట్లా కాదు కదా, మెయిన్గా మీ మీదే ఫోకస్ చేశారు. అంటే ఎందుకు ఫోకస్ చేశారంటే మదనపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎప్పుడైనా మనం చరిత్రలో హెలికాప్టర్ ఇచ్చి ఒక డీజీపీని పంపించడం చూశారు ఎవరైనా? నేను ఒకటి అడుగుతానండి, సింపుల్ లాజిక్ ఒకటే అడుగుతాను. ఫైల్స్ కాలిపోయాయి అన్నారు. సో ఇది ఏదో బ్రిటిష్ కాలంలోనో లేకపోతే పురాతన కాలంలో కాదు, ప్రతి ఫైల్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. ప్రతి ఫైల్ కూడా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చే ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ పోయేది జాయింట్ కలెక్టర్ పోతుంది, కలెక్టర్కి పోతుంది. సో ల్యాండ్ అక్కడే ఉంటుంది. మనం అడుగుతున్నాం క్లియర్గా, ఏ ల్యాండ్ మీరు ఏ ఫైల్స్ కలిపినో బయట పెట్టండి అని. ఇంతమంది వచ్చారు, హెలికాప్టర్లో వచ్చారు, ఇంకొకరు వచ్చారు, సెక్రటరీలు వచ్చారు, అక్కడ ఉండేవాళ్ళు ఆర్డీఓలు అందరినీ కూడా తీసుకొచ్చి విచారించారు, మళ్ళీ బయట పెట్టమనండి. ఏ ఫైల్ పోయింది ఏమైంది వాళ్ళే అంటున్నారు, అన్ని ఫైల్ రిట్రీవ్ అయినాయి. మరి ఏ ల్యాండో చూపమని నేనే ప్రెస్ మీట్ పెట్టి అడిగాను.
మీరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు, మా అఫిడవిట్లో ఉండే ప్రాపర్టీస్ కాకుండా మాకు ఏమున్నాయో బయట పెట్టండి అంటే అవి చెప్పరు. చిన్న చిన్న వాళ్ళపైన కేసులు పెడతారు, వాళ్ళు తీసుకొస్తారు, వీళ్ళు తీసుకొస్తారు. ఎవరున్నా కూడా పబ్లిక్ గ్రీవెన్స్ లాగా అందరినీ కంప్లైంట్స్ ఇమ్మన్నారు. ఏ ఒక్కరు కూడా నాతో ఇప్పుడు కూడా మాట్లాడిన వాళ్ళు కాదు. నా అఫిడవిట్లో కాకుండా ఏమున్నాయో చెప్పంటే అవి చెప్పకుండా టోటల్ ఇష్యూ డైవర్ట్ చేసి బురద కొట్టే కార్యక్రమం ఇది. ఈరోజు అధికారం ఉంది కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా డీజీపీని పంపడం లేకపోతే ఇంకోటి మళ్ళీ చెప్పండి. నిజంగా తప్పు చేసి ఉంటే ఈరోజు హెడ్లైన్స్లో వేసేవాళ్ళు. సో ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి దాన్ని ఏదో ఒకటి తప్పుదో పట్టించేదానికి బురద కొట్టే కార్యక్రమం చేస్తారనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి వచ్చినప్పుడు ఆయన మీద దాడి చేయించే ప్రయత్నం ఒకటి మీరు కానీ మీ వాళ్ళు కానీ చేశారని, దీనికి రిటైలేషనే అంటే ప్రతీకారంగానే ఇదంతా జరుగుతూ ఉంది అనేది ఒకటి అర్థమవుతుంది. కానీ మీరు చంద్రబాబు గారి మీద దాడి చేయించారా? ఒక విషయం అండి, ఆ రోజు మొత్తం మీడియా ఉంది, మొత్తం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీకు దాడి జరిగింది అనేదానికి బ్యాక్గ్రౌండ్ మీరు ఒకటి తీసుకోండి. ఒక 2 సంవత్సరాలు ఎలక్షన్ 2.5 సంవత్సరం నుంచి వాళ్ళు యాక్టివ్ అయినప్పటి నుంచి మీకు ఎన్ని కేసులు ఉంటే మీకు అంత పదవి ఇస్తా, వైసీపీ వాళ్ళని ఈడ్చి కొట్టండి, బట్టలు ఊడ్చి కొట్టండి, వీళ్ళని చేయండి, దాడి చేయండి, తిరగబడండి, కాళ్ళు ఎరగొట్టండి, చెయ్యి ఎరగొట్టండి అని చెప్పి ప్రతి మీటింగ్లో వాళ్ళు ఆ విధంగా రెచ్చగొట్టారు. సో ఒక మీటింగ్కి వచ్చే వ్యక్తి జనరల్గా ఏదైనా ఒక ప్రాంతానికి మీటింగ్ వచ్చే వ్యక్తి మీటింగ్ ప్లేస్ అరేంజ్ చేస్తారు ఇంకోటని. సో వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు ఒక ద్వేషం పెంచుకొని ఒక్కొక్క మీటింగ్ కూడా ఒక దండయాత్రలాగా పులివెందుల్లో కానీ అక్కడ కార్లు కొట్టడం కానీ మీరు ఫాలోఅప్ చూస్తే అంగల్లో వచ్చే ముందు 2 రోజుల ముందు కూడా పులివెందుల్లో కూడా కార్లు పగలు కొట్టడం ఇవన్నీ చేశారు. అక్కడి నుంచి రావడము ఇక్కడ కూడా లోకల్ పబ్లిక్తో గొడవ చేసుకునే పరిస్థితి వచ్చి కార్యకర్తలు పరస్పరం అంటే వ్యక్తిగతంగా దూషించి ఇవన్నీ చేసి ఆయన స్పీచ్లు కూడా మీరు తీసుకోండి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గొడవ చేయండి, మీరు ఎక్కడ పోయి కొట్టండి, మీరు తిట్టండి అని అపోజిషన్లో చెప్పలేదు, అధికారంలో చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడు. మరి వాళ్ళు ఏం చేశారు, అపోజిషన్లో ఎన్నెన్ని దుర్భాషలు ఆడారు, అసలు అనరాని మాటలు. అసలు మీకు ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఆ మాటలు చెప్పాలంటే కూడా నాకు ఇదిగా ఇప్పుడు స్పీకర్గా ఉండే వ్యక్తి కానీ లేకపోతే విజయవాడలో ఉండే లీడర్స్ కానీ ప్రెస్ మీట్ పెట్టి నానా మాటలు తిట్టి రెచ్చగొట్టడం వల్లే అక్కడ ఘర్షణ జరిగింది. సో అదేదో ఆయన చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగతంగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో మీటింగులు పెట్టారు. సో అక్కడి నుంచి రావడం పుంగనూరులో కూడా మీటింగ్ స్పాట్ ఇచ్చారు ఆయనకి. అక్కడ ఏం జరిగింది, పుంగనూరులో వచ్చి పోలీసుల పైన దాడి చేశారు, పోలీసులు వెహికల్స్ కాల్ చేశారు. ఈ రెచ్చగొట్టడం వల్ల ఈ ద్వేషం పెరగడం వల్ల వాళ్ళు ఇంకా ఎవరో ఒకరిపైన గొడవ చేయాలనే వాళ్ళ ఉద్దేశం క్లియర్గా బయటపడింది. ఒక వైసీపీ కార్యకర్త లేడు పుంగనూరులో, ఎవరు లేరు. వాళ్ళు మీటింగ్ స్పాట్ ఇచ్చారు, మీటింగ్ వాళ్ళు పోయే దారి ఇచ్చారు. అవన్నీ కూడా చేయకుండా పోలీసులు గొడవ చేసి పోలీసులు వెహికల్ తగలబట్టి పోలీసులు కళ్ళు పోయే విధంగా కొట్టి ఇవన్నీ చేసి కేసులు పెట్టుకున్నారు. దాంట్లో వైసీపీ పాత్ర ఎక్కడుంది? అంటే ఇప్పుడు దూషణ అన్నారు కాబట్టి మీరు కూడా తిట్టారు కదా. మీరు తీయండి ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కానీ వ్యక్తిగతంగా ఎప్పుడైనా చెప్పారా? మీ పార్టీ వాళ్ళు తిట్టారు కదా. పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు జరిగిండొచ్చు. నేను అనేది ఒక లీడర్, పార్టీలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఉంటారు. ఎప్పుడైనా కానీ ఒక పార్టీ ఒక డైరెక్షన్ పోయేది లీడరు చూసే డైరెక్షన్ పోతుంది. సో ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఒక్క తప్పు మాట చెప్పండి, వాడు వీడు అని కూడా ఎప్పుడు మాట్లాడిండారు. ఈ చంద్రబాబు నాయుడు గారు సైకో వాడు వీడు అని ఎన్ని మాటలు మాట్లాడారు మీరు చూడండి. ఆయన ఇంటర్వ్యూలు ప్రతి ఒక్క దాంట్లో కూడా అక్కస్పాట్ లేకుండా దూషించేవాళ్ళు. మీ నాయకుడు తిట్టకపోవచ్చు, మీ పార్టీలో మంత్రులు తిట్టారు, మంత్రులు తిట్టారు. మీరు ఇప్పుడు ఒక ఆయన అయితే వాడు వీడు అనే తప్ప మామూలుగా మాట్లాడింది ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయలేదండి. ఏ రోజు కూడా ఆయన ఖండించలేదు కదా. డెఫినెట్గా ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా తిడుతూ ఉన్నప్పుడు అరే తప్పు ఇది అని? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారంటే ఆ వ్యక్తిగతంగా జరిగిన డిస్కషన్ నేను ఇచ్చేయలేను. కానీ ఒక లీడర్గా మాకు ఇచ్చిన డైరెక్షన్ మేము ఎప్పుడు తిట్టలేదు. మేము రూలింగ్లో ఉన్నా కూడా అపోజిషన్లో కూడా నేను మాట్లాడిన మాటలు కానీ లేకపోతే మన ఫాదర్ మాట్లాడిన మాటలు కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నువ్వు మీరు తిట్టండి గొడవలు చేయండి అని ఎప్పుడూ చెప్పలేదు. ప్రజల్లో బాగుండాలి, మంచిగా ఉండాలి, మనం ప్రజల్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలనే విధంగానే మేము ఎవరిచ్చింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుంగనూరు వస్తే ఏమిటి ఇబ్బంది? రావద్దని ఎవరు చెప్పలేదు. మరి ఆ రోజు మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని ఈరోజు పుంగనూరులోకి మీ నాన్నగారు మీరు ఎంటర్ అవుతూ ఉంటే ఇంత గొడవ జరుగుతూ ఉంది అనేది అని అంటున్నారు. పుంగనూరుకు చాలాసార్లు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు రాకుండా లేదు. ఆ రోజు అంగల్లో గొడవ జరిగినాక పుంగనూరులో గొడవలు చేసే వాళ్ళ యాటిట్యూడ్ కానీ ఉంది కానీ గొడవలు జరుగుతాయని మీటింగ్ స్పాట్ ఇచ్చారు పోలీసులు. ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి.
దాంట్లో కాకుండా మేము ఊర్లో వచ్చి మేము గొడవ చేసే విధంగా వ్యవహరిస్తామంటే పోలీసులు లేపారు. అంతేగాని వైసీపీ వాళ్ళు వచ్చి మీరు రావద్దని, లేకపోతే జెండాలు అడ్డు పెట్టడము, లేకపోతే ఏదో ఆయన మీటింగ్ అడ్డుకోవడం ఎక్కడ కూడా చేయలేదు. పుంగనూరులో మీరు ఎలక్షన్ జరిగింది, ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఒక్క గొడవ జరిగిందనే ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. పై చేయి కాబట్టి ఇంకా ఇన్సిడెంట్ ఏమో పై చెయ్యి అట్లా ఉండదండి. ఎలక్షన్లో ఇప్పుడు డెఫినెట్గా ఒక ఎలక్షన్ అన్నాక ఎలక్షనే. సో ఎవరు కూడా లూజ్గా ఎలక్షన్ అయితే చేయం కదా. ఈ ఎలక్షన్ కాదు, అంతకుముందు ఎలక్షన్ తీసుకోండి, ఎక్కడ గొడవలు జరిగాయి, ఎక్కడే జరిగేది, ఎక్కడ కూడా ఉండదు. ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగిన నియోజకవర్గాల్లో పుంగనూరు నియోజకవర్గం. సో మేము చంద్రబాబు నాయుడు గారి పైన గొడవ చేయాల్సిన అవసరం మాకేముంది? అంటే ఆ రోజు చల్లాబాబు మనుషులందరినీ మీరు జైల్లో పెట్టించారనే ఆ కారణంతోనే ఈ రోజు మీ మీద దాడులు జరుగుతున్నాయని. చల్లాబాబు అనే వ్యక్తి గురించి ఏ రోజు కూడా మేము అసలు ఆయన పేరు కూడా ఎత్తలేదు. ఆయన గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన మనుషులు జైల్లో పెట్టారు కదా. ఆయన మనుషుల్ని మేము పెట్టలేదు, కేసులు మీరే పెట్టించారంటున్నారు. ఎలా ఉంటుంది? ఇప్పుడు పోలీసులు వెహికల్ను పగలగొట్టి, పోలీసుల పైన దాడి చేసి, రక్తాలు గారేటట్టు కొట్టి, వాళ్ళ కళ్ళు ఇచ్చిపోయి, బళ్ళు తగలబెడితే కేసు పెడతారా పెట్టరా? మీరే చెప్పండి. ఆ కేసు వైసీపీకి ఏం సంబంధమో అంటారు. మీరు పోలీసులు ఎందుకు కొట్టారు? అది మేము చెప్పి చేశారా? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అనేది ఆరోపణ. ప్రభుత్వంలో నేనున్నా, వాళ్ళున్నా, నేను పోయి పోలీసుల పైన దాడి చేసినా, వాళ్ళు చేసినా కేసు అయితే తప్పదు. వీడియోలో రికార్డ్ అయ్యి, అసలు ఇప్పుడు నాకు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు మీటింగ్ పెట్టమని, నేను ఇలా వెళ్ళనని చెప్పి అక్కడ ఉండే పోలీసుల పైన దాడి చేసి, వాళ్ళు బళ్ళు తగలబెట్టి, వాళ్ళ కళ్ళు పోగొట్టి, వాళ్ళని రక్తాలు గారేటట్లు చేతులు విరగొట్టి ఇవన్నీ నేను చేస్తే, నా పైన మీరు కేసు పెట్టి మళ్ళీ చంద్రబాబు పెట్టారంటే ఎవరు తప్పు ఉంటుంది? అంటే అక్కడ రామచంద్ర యాదవ్ అనే ఆయనకి మీకు ఏమిటి డిఫరెన్సెస్? ఎందుకు ఆయన ప్రతిసారి మీ మీద? రామచంద్ర యాదవ్ అనే ఆయన గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయనకు వచ్చిన ఓట్లు 2000 ఓట్లు. కానీ ప్రతిసారి మీ మీద ఎందుకు పోటీ చేస్తారు? ఆయనకు పబ్లిసిటీ కోసము, ఆయనకు ఒక పబ్లిసిటీ, ఆయన ఇప్పుడు ఎవరి గురించో మాట్లాడతారు, అది ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి సోషల్ మీడియాలోనో ఇంకోటనో పబ్లిసిటీ కోసం ఆయన విమర్శలు చేసి, ఆయన అదేదో దాన్ని హీరోయిజంగా ప్రొజెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. సో మేము పట్టించుకోలేదని చివరిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. సో బేసిక్గా ఆయన గురించి కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు వచ్చింది 2000 చిల్లర ఓట్లు. ఆయన పార్టీ అన్నాడు, ఇంకోటి అన్నాడు. సో ఆయన గురించి మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయన విమర్శలు చేస్తా ఉన్నా కూడా ప్రతి దానికి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పైన మాకు పెద్ద దృష్టి కూడా లేదు. సో ఆ పబ్లిక్లో పుంగనూరులో అందరు కూడా ఎవరు విలువ ఏంటో తెలుసు. సో దాని గురించి బయట మీడియాలో పబ్లిసిటీ ఉండొచ్చు, కానీ నియోజకవర్గంలో ఆయన గురించి పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు పుంగనూరు ప్రజలంతా కూడా మీ బాధితులు అంటూ రోజు జాతరలాగా వచ్చి మేము మా భూమిని ఆక్రమించారు, వాళ్ళు ఎవరు అంటే పెద్దిరెడ్డి గారి మనుషులు, మిథున్ రెడ్డి గారి మనుషులు అని ఒకటి వస్తుంది పేపర్లో, మీరు చదివి ఉంటారు. ఒక జాతరలాగా భూబాధితులు రావడం అనేది చాలా మిరకెల్ కదా. అది ఎలా? అది మీ మీద ఫోకస్ చేసి ఆరోపణ, లేదా మీ వాళ్ళు మీకు తెలియకుండా తెలుసో మీ వాళ్ళు ఎవరైనా ఆక్రమించారా? ఇప్పుడు 2-3 విషయాలు మనం ఫస్ట్ మీరు ఇది చేసుకోవాలి. నేను ప్రెస్ మీట్ పెట్టినాను, మా ఫాదర్ ప్రెస్ మీట్ పెట్టి, పలానా భూములు మావి, మేము ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిన భూములు మావి, ఇవి కాకుండా ఏ భూమి ఎవరితో ఇష్యూ ఉంది చెప్పండి అని చెప్పినాం. మాకు ఏదన్నా చిన్న తప్పు ఉన్నా కూడా చెప్పండి, ఏ శిక్షకైనా సిద్ధం అని చెప్పినాం. ఎక్కడ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా వచ్చి చెప్పింది లేదు. ఈరోజు ఇవన్నీ ఆరోపణలు చేసి చెప్పేది ఇంకోటి కూడా వచ్చి మా పైన చేయడం లేదు. ఎవరు కూడా వ్యక్తిగతంగా మా పైన చేయడం లేదు. అనుచరులు జరిగింది, ఇంకోటి జరిగింది అని చెప్పి ఇవన్నీ వార్తలు రాసేది కూడా ఒక వర్గం మీడియాలో. వాళ్ళు ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఇవన్నీ కూడా ఒక లీడర్షిప్ని కానీ ఒక నాయకుడిని దెబ్బతీసే కార్యక్రమంలో ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. మీకు ఇన్ని భూములు మీరు చెప్పినట్లు 1000 మంది ఉంటే అసలు ఎలక్షన్ గెలిచే పరిస్థితి ఉంటుందా? మీకు పుంగనూరులో ఎలక్షన్ గెలిచే పరిస్థితి ఉంటుందా? మీరు చెప్పండి. మీరు దౌర్జన్యం చేసి గెలుస్తున్నారు. ఎలా గెలుస్తాము? మీరు ప్రతి బూత్లో కూడా తెలుగుదేశం ఏజెంట్లు కానీ మిగతా పార్టీ ఏజెంట్లు కానీ పోలింగ్ సక్రమంగా జరిగిందని సంతకాలు పెట్టారా? మీరంటే భయం ఎట్లా ఉంటుందండి? భయంతో ఓటేసేది వెళ్ళిపోయిందండి. అభిమానంతో ఓటేస్తే వేసినట్లు, లేకపోతే లేదు. అవును, ఇప్పుడు ప్రతి ఓటు కూడా ఎవరన్నా ఏదన్నా చేయగలిగితే 1-2 ఓట్లు మోసం చేయొచ్చు. కానీ ఈరోజు వెబ్కాస్టింగ్ మొత్తం పుంగనూరు నియోజకవర్గము మన పార్లమెంట్ పరిధిలో వెబ్కాస్టింగ్, ప్రతి దాంట్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మా ఊర్లో కూడా ఉన్నాయి, ప్రతి చోట్ల కూడా సవ్యంగా పోలింగ్ జరిగింది. సో దాన్ని ఎలక్షన్ గురించి మనము అసలు డిస్కస్ చేయాల్సిన ఇదే లేదు. పబ్లిక్లో ఒక చెడ్డపేరు తీసుకురావాలి, పబ్లిక్లో ఒక డ్యామేజ్ చేయాలి. ఇది చేయాలంటే సిస్టమేటిక్గా క్యారెక్టర్ మీద కొట్టాలి. ఇప్పుడు నేను మీకు ధైర్యంగా చెప్పాను, నేను ఒక్కరిని చెప్పమనండి ఈరోజే నేను రాజకీయాలు వదిలేస్తాను. ₹1 ఎలక్షన్ ఫండ్ తీసుకోమంటే
ఈ ఎలక్షన్ కాదు, ఏ ఎలక్షన్లు అయినా కానీ, లేదా మా ఫాదర్ కూడా 10 ఎలక్షన్లు 35-40 ఏళ్లలో ఏ ఒక్కరి దగ్గర ఏదో 5 రూపాయలు మేము ఇచ్చాము తెలుగుదేశం వాళ్ళు చెప్పండి. అంటే ఫండ్ ఆరోపణలు ఎప్పుడు రాలేదు మీ మీద. ఇంకా అదే కదా కానీ కరప్షన్. మొత్తం మైన్స్, శాండ్ ఇవన్నీ మైన్స్ లో కూడా మీ కనుసన్నల్లోనే రాష్ట్రం అంతా ఒక జరిగింది. ఊత పదం లాగా చెప్పారు ఎలక్షన్ ముందు 10,000 కోట్లు 15,000 వినడానికే ఒకలాగా ఉండేది. మేము కౌంటర్ ఇచ్చినా కూడా అది వచ్చేది కాదు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడేదే మీడియా క్యారీ చేసింది. ప్రూవ్ చేయమని చెప్పండి. ఇప్పుడు అంత అధికారం ఉంది కదా, ఎక్కడుందో ప్రూవ్ చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడ అసలు మీ పలాని విధంగా జరిగిందని ప్రూవ్ చేయండి. ఎక్కడ మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, రెడ్ శాండర్ నేపాల్లో దొరికింది, అది చూస్తే అది ఎప్పుడో ముందు పోయింది. ప్రూవ్ చేయమనండి. రెడ్ శాండర్లు అరికట్టిన దాంట్లో నాన్నగారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు గట్టిగా చర్యలు తీసుకున్నారు. దాని సిస్టమ్ అంతా పకడ్బందీగా చేసి ఈరోజు రెడ్ శాండర్స్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారంటేనే దాన్ని అరికట్టడంలో ఫాదర్ ఉన్నప్పుడే వచ్చింది. సో ఆ విధంగా అవగాహన లేకుండా ఏదంటే అది రాజకీయంగా బురద కొట్టే కార్యక్రమంలో ఇవన్నీ కూడా. రెడ్ శాండల్ వారికి మీరు టికెట్లు ఇచ్చారు కదా మీ పార్టీలో? ఎవరు ఇప్పుడు వైసీపీలో ఇచ్చారా? ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చారు? తప్పండి. అవన్నీ కూడా ఆరోపణలు, అవన్నీ కూడా తప్పు. ఒక పేరు మీకు తెలిసిన పేరే తప్పండి, అవన్నీ కూడా తప్పు. అతను పొలిటికల్గా అలైన్ చేసేదానికి పెట్టిన కేసెస్ ఉంటాయి, కానీ ఎప్పుడూ కూడా మేము ఎంకరేజ్ చేసింది లేదు, లేకపోతే మాకు ఎక్కడ కూడా సంబంధం ఉండేది. విజయానంద రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి కదా. విజయానంద రెడ్డి గారు 2014 నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నారు. 2014 నుంచి కూడా మీరు చెప్పండి ఎక్కడో తెలుగుదేశం అధికారంలో ఉంది కదా, మళ్ళీ ప్రూవ్ చేయాలి కదా. ఒక ఆరోపణలు తీసుకొచ్చి ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయాలంటే రకరకాల, అంటే నిజ నిర్ధారణ అనేది కూడా కష్టం కదా. ఒక సామాన్యుడి భూమిని మీ వాళ్ళు ఎవరైనా ఆక్రమిస్తే అతను మీ మీద ఎలా ఫైట్ చేయగలడు ఈ సిస్టంలో? ఫలానా భూమి ఉంది, ఫలానా చోట ఫలానా మా ఇన్వాల్వ్మెంట్ ఉందని తీసుకెళ్ళరు. అన్నదమ్ములు గొడవలు, లేకపోతే ఊర్లో వాళ్ళకి ఇద్దరు ఉండే తగాదాలు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇట్లో కలిపేస్తే ఎవరేం చేయలేరు. పొలిటికల్గా మేము ఎంకరేజ్ చేసో లేకపోతే మాకు లబ్ధి చేసే విధంగా మేము ఎక్కడ చేసాం చెప్పమనండి. ఖచ్చితంగా దానికి మేము రోడ్డు ఆక్రమించారని గొడవ అయింది తిరుపతిలో. మీకు అది కూడా చెప్పాలండి, ఎంత ఇప్పుడు ఒక వ్యక్తి పైన దృష్టి పెట్టారో, ఒకరి పైన ఇది చేశారనేది. మా ఇల్లు ఉండేది డెడ్ ఎండ్. మా భూమిలో కొద్ది మేరకు ఒక 15-16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ వేస్తారు. సో డెడ్ ఎండ్ దగ్గర సేఫ్టీ సెక్యూరిటీ కోసం గేట్ పెట్టుకున్నాం, అన్వాంటెడ్గా ఎవరు రాకుండా పెట్టాం. సో అది ఈ గేట్ ఉండకూడదు, మేము మీ భూమిలో మేము ఈ 16 లక్షలు పెట్టి రోడ్ వేసాం కాబట్టి ఈ గేట్ ఉండకూడదు అని చెప్పి ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి దాని దగ్గర ధర్నాలు చేయడం, అది కూడా తీసి పెట్టాము. సరే తీసి మీకు బుద్ధి పుట్టింది చేయండి, మా భూమిలో మీరు రోడ్ వేశారు ఫైన్. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇది అభ్యంతరం అయితే తీసి పెడతామని ఈరోజు తీసి పెట్టాం కదా, అది కూడా చేస్తాను. సో ఎక్కడ కూడా అదేమి దాంట్లో పొరపాటు ఏముంది? అది డెడ్ ఎండ్. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళండి, హైదరాబాద్లో ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఇంటికి గవర్నమెంట్ రోడ్లోనే చెక్ పోస్ట్ పెట్టింటారు. అంటే ముఖ్యమంత్రి కాబట్టి పెట్టారు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా కూడా పెట్టారు, అపోజిషన్ లీడర్గా కూడా పెట్టారు, నాన్నగారు మంత్రిగా ఉన్నారు, మీరే అన్నారు లోక్సభలో ప్రోటెం స్పీకర్గా పనిచేశారు, ఇంకోటి. డెడ్ ఎండ్లో ఉండే ఇల్లు సేఫ్టీ సెక్యూరిటీకి పెట్టుకుంటే తప్పేముంది? సో దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి అదేదో అయిపోయింది, రోడ్డు ఆక్రమించారంటే బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఎవరో రోడ్డుని తీసి ప్రభుత్వ రోడ్డుకి అడ్డం వేశారనుకుంటారు. డెడ్ ఎండ్, అక్కడి నుంచి ఇంకా పోయేది కూడా ఏముండదు. రోడ్డు వచ్చేది మా ఇంట్లోకి వస్తుంది. ఆ ఒక బిట్టు వాళ్ళు 15-16 లక్షలతో ఎగ్జిక్యూట్ చేస్తారు మా భూమిలో వేసిన రోడ్డు కోసం. ఈరోజు అంతా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాం. అంటే మీ అమ్మగారి పేరుతో కూడా చాలా ఎకరాలు ఉంది ఆక్రమణలో ఉన్న భూమి అని కూడా వచ్చింది, ఎన్నడూ లేనిది కొత్తగా వచ్చిన ఆరోపణ ఇది. మా మదర్ పేరులో పోయిన ఎలక్షన్కి అఫిడవిట్లో ఉంది, ఈ ఎలక్షన్లో అఫిడవిట్లో ఉంది. ఎక్కడి నుంచి ఏం చేసామో అన్నిటి కూడా అఫిడవిట్లో ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా ఉన్నాయి. మేము కూడా ఈరోజు చెప్పేది అదే. నేను ఇప్పుడు మీ ద్వారా కానీ లేకపోతే నేను ఇదివరకు పెట్టిన ప్రెస్ మీట్లో కానీ మా అఫిడవిట్లో ఉండే ఆస్తులు కాకుండా ఎక్కడన్నా ఉంటే చెప్పండి, అది క్రైమ్. అది అఫిడవిట్లో ఆస్తులు లేకుండా మేము ఓన్ చేసుకునేదానికి లేదు. ఈరోజు మేము అఫిడవిట్లో ఉంది, మా వ్యాపారాలు అన్నీ కూడా మేము డిక్లేర్ చేసాం. ఈ రోజు కాదు, పదవి లేకపోయినా కూడా మేము మంచి పరిస్థితిలోనే ఉన్నాం. మేము ఏ రోజు కూడా పాలిటిక్స్ పైన డిపెండ్ అయ్యి బతికిన వాళ్ళు కాదు. సో ఈరోజు కాకుండా చెప్పమని నేనే అడుగుతాను. నన్ను ఊరికే ఆరోపణలు చేసి ఇదో ఉన్నాయంట అదో ఉన్నాయంట అని ఏదో చెప్పండి. ఇదో పలానా సర్వే నెంబరు పలానా చోటు ఉంది, ఇది మీకు సంబంధం అని చెప్పమని చెప్పండి. మీరు చూపిలేదని ఇవన్నీ చెప్పరు.
ఇవన్నీ చెప్పకుండా ఏదో ఒక బురద కొట్టే కార్యక్రమము ఇవన్నీ కూడా అది కాదు, మామూలు కాదు, వేల కోట్లు అంటున్నారు కదా మీకు. అసలు లిక్కర్ డిస్టిలరీస్లోనే మొత్తం మీరు 5 ఏళ్ళు. అది ఇప్పుడు డిస్టిలరీస్ అన్నీ మీ కంట్రోల్లో ఉన్నాయి కదా, తెలుగుదేశం పార్టీ కంట్రోల్లో ఉన్నాయి కదా. ఒక్కటి ప్రూవ్ చేయమనండి. నేను ఒక్కటే అడుగుతాను నేను, మీరు చేసిన ఆరోపణలు లిక్కర్ కానీ శాండ్ కానీ ఇంకోటి కానీ ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయాలని మీరు ఇన్ని రకాలు చేస్తారు. మీరు ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేయకపోతే క్షమాపణ చెప్పండి. నేను ఒకటే సింపుల్గా అడుగుతాను. మన రెడ్ శాండర్ అన్నారు, నేను ఓపెన్గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను. మీరు ప్రూవ్ చేయండి. మీ దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రూవ్ చేయండి, లేదా క్షమాపణ చెప్పండి. శాండ్ కూడా నేను అదే అంటున్నాను. మీరు ఒక్క చోట ప్రూవ్ చేయండి చాలు. ఒక్క చోట చెప్పండి. ఏదో వర్కులకు అఫిషియల్గా డిపార్ట్మెంట్ చెప్పి వర్కుకు తెచ్చుకున్న శాండ్ ఆల్ రికార్డులో చూపించింది తీసుకొచ్చి ఇదేదో అయిపోయింది ఏదో అయిపోయింది అని మాట్లాడేది కాకుండా, మీరు చెప్పినట్లు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఈ మైనింగ్లో ఎక్కడ తప్పు జరిగింది పలాని చెప్పండి. మైన్ కనపడకుండా వెళ్ళిపోదు కదా, దాచిపెట్టలేం కదా. ఒక మైన్ దాచిపెట్టలేము, లేకపోతే ఎక్కడన్నా మీరు చెప్పినట్లు 1000 కోట్లు ఏదైనా ఇష్యూ జరిగితే దాచిపెట్టలేము, లేకపోతే ఒక డిస్టిలరీ నుంచి లిక్కర్ కొడినా అమ్మినా ఏదో ఒక లావాదేవీలు జరగాలి కదా. ఎవరో ఒకరి దగ్గర డబ్బులు రావాలా లేకపోతే తీసుకోవాలా, ఇవన్నీ నోటి మాటలో జరగవు కదా. ప్రూవ్ చేయండి. డిస్టిలరీ వాళ్ళని తీసుకొచ్చి చెప్పమని చెప్పండి. ఈ రోజే రాజకీయాలు వదిలేస్తాం. లిక్కర్లో ఏ డిస్టిలరీతో ఎక్కడన్నా కనీసం మాట్లాడినట్లున్నా కూడా ఈ విధంగా డిస్కషన్ చేసినప్పుడు వదిలేస్తాను, పాలిటిక్సే వదిలేస్తాను. ఈరోజు ఏ శిక్షగానే రెడీ. అనేక డిస్టిలరీలు బినామీగా మీ పేరుతో ఉన్నాయనేది చాలా. ఇప్పుడు ఎలక్షన్ ముందు అఫిషియల్గా కంప్లైంట్లు ఇచ్చారు, అన్నీ చేసి ఇప్పుడు ప్రూవ్ చేయండి అంటున్నా. నేనే ఈరోజు నేను గట్టిగా అడుగుతున్నాను, మీరు ప్రూవ్ చేయకపోతే క్షమాపణ చెప్పండి. ఎంత దారుణమైన ఆరోపణలు చేశారంటే కరెక్ట్గా ఎలక్షన్ టైంలో తెలుగుదేశం నాయకులు, తర్వాత పురంధేశ్వరి గారు ఆవిడ ఒక లెటర్ రాసింది, పేరు రెఫర్ చేసి నా పేరు పెట్టి రాసింది, ఏదో 2 డిస్టిలరీలు. ఇప్పుడు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా. ఈరోజు గమ్మని ఎలక్షన్ అయిన తర్వాత బురద కొట్టే కార్యక్రమం అంతా చేశారు. ఈరోజు కామ్గా ఉండడం తప్పు కదా. సో ఇతర జిల్లాల్లో కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటున్నారు కదా. ఇతర జిల్లాల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం మేము అంటే పొలిటికల్గాను ఈ వ్యాపారాల్లోనూ ఎలా ఉంటుంది అంటే అదేంటి కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం తరలింపులోను నేను పేపర్లో చదివిన ఆరోపణ. అంటే ఇది మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత అక్కస్తో ఉన్నారు, ఒక వ్యక్తి పైన ఎంత కక్ష కట్టున్నారు, ఎంత అక్కస్తో ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత పార్టీలు మీ మీద ఎందుకు ఫోకస్ చేశారని అంటే మేము చేసిన తప్పు అంతా ఒకటే. మేము పార్టీ గట్టిగా కష్టపడ్డాము. మేము మా జిల్లాలో కుప్పం ఉండడము, చిత్తూరు జిల్లాలో కుప్పం ఉండడము, కుప్పంలో గట్టిగా పార్టీ కోసం పనిచేయడము, కుప్పంలో లోకల్ బాడీలు అన్నీ గెలిచినాము, మున్సిపాలిటీ గెలిచినాము. అవును, అవన్నీ మీరు బెదిరించి నామినేషన్ వేయకుండా చేశారు. ఎలా ఉంది మీకు ఎలక్షన్? ఇప్పుడు పోటీలు ప్రతి చోట పోటీ జరిగింది. మీ ప్రతి చోట మున్సిపల్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కడ బెదిరించారు, ఎవరిని చేస్తారు? ఒకరిని ఇద్దరిని బెదిరియచ్చు, కానీ వేల మంది ప్రజలు కావడానికే మీరు యునానిమస్ అవ్వలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ వరకు రానివ్వరంట కదా. అసలు యునానిమస్ అవ్వలేదు. మొత్తం పోలింగ్ జరిగింది, బ్రహ్మాండంగా పోలింగ్ జరిగింది, ప్రజలు వేసే గెలిచారు. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక కక్షపూరిత ధోరణితో ఇవన్నీ కూడా వాళ్ళకుండే మీడియా కానీ, వాళ్ళకుండే నెట్వర్క్లో కానీ, వాళ్ళకుండే పొలిటికల్ మిత్రులతో కానీ ఈరోజు ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా ఇంకా కొన్ని రోజులు జరుగుతాయి. ఎందుకంటే ఏవైతే ప్రామిసెస్ చేశారో పబ్లిక్, ఏవైతే మాటలు ఈరోజు చెప్పారో మేనిఫెస్టో కానీ, ఇవన్నీ మర్చిపోయేదానికి ఎవరినో ఒకరిని బలిపశువు చేయాలి, ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. ఇది వరకు చూడండి, మీరు అన్యాయంగా విజయసాయి రెడ్డి గారి పైన ఆరోపణలు చేశారు, వ్యక్తిగత ఆరోపణలు. అది ఆ పక్క ఎవరు ఒక జీవితాలు నాశనమైనా పర్వాలేదు, వ్యక్తి కాదు. ఈరోజు ఇంకొక వ్యక్తి పైన. సో ఏదో ఒకటి మీడియా డైవర్షన్, అటెన్షన్ తీసుకొచ్చేదానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఫైల్స్ ఉన్నా కూడా ఏదో ఇది అయిపోయిందని చెప్పి హెలికాప్టర్ పంపించి ఇంకోటి పంపించి ఏది తేలదు. మీకు దాంట్లో తప్పు జరగలేదు కాబట్టి అది ఎన్ని రోజులైనా దాన్ని ఇంకా సిబిఐ అంటారు, సిబిఐ అంటారు, ఇంకోటి అంటారు. ఏ ఎంక్వైరీ చేసినా కూడా ఏమి తెలియదు, ఎందుకంటే అవన్నీ ఉన్నాయి, ఏది ప్రూవ్ చేయలేరు కాబట్టి. కుప్పం లోకల్ బాడీస్లో అన్నీ గెలిచిన మీరు మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ప్రభావితం చూపలేకపోయారు? ఒక ఎలక్షన్ ఒక ట్రెండ్ ఉంటుంది. ఇప్పుడు లోకల్ బాడీలో ఉండే ట్రెండ్ అసెంబ్లీ ఎలక్షన్లో ఉండదు. సో అసెంబ్లీలో ఉండే ట్రెండ్ లోకల్ బాడీలో ఉండదు. ఆ రోజు లోకల్ బాడీలో ప్రజలు ఓకే వైసీపీ ఉంటే డెఫినెట్గా మాకు బెనిఫిట్ అవుతుంది, మాకు డెవలప్మెంట్ జరుగుతుంది అని వేస్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ ఆయన డెఫినెట్గా బెటర్ చేస్తారని చెప్పే దాంట్లో ఆయనకు ఓట్లు వేశారు. సో ఇది ఇట్స్ ఆల్ పొలిటికల్ ప్రాసెస్ అంతే. అంటే వైనాట్ కుప్పం అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఇప్పుడు మేము 170 సీట్లు గెలవాలని పోతాం. సో కుప్పం వదిలేసి మేము పోటీ చేస్తామని చెప్పాం కదా. ఇప్పుడు మా ఎంపీ గెలవాలన్నా కుప్పంలో బలమైన క్యాండిడేట్ పెట్టాలి, బలంగా ఎలక్షన్ చేస్తేనే మేము ఎంపీ కూడా గెలుస్తాం.
అది వరకు గెలిచాము మేము 2019లో ఎంపీ మేము మంచి మెజార్టీతో గెలిచాము. సో కుప్పంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు తక్కువ వచ్చినాయి మిగతా నియోజకవర్గాలు. సో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి ఊర్లో కూడా మేము గెలవాలనే పోతాం. ఏ పార్టీ కూడా ఇప్పుడు సీరియస్ పొలిటికల్ పార్టీ ఎక్కడ కూడా ఇది పోతే పోయిందిలే ఈ సీటు, లేకపోతే ఇక్కడ వీక్ క్యాండిడేట్ పెడదామనే ప్రయత్నం అయితే చేయం. సో 175 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. అన్నిట్లో గెలవాలని గట్టిగా ప్రయత్నం చేస్తాం. సో పబ్లిక్ ఒకసారి సపోర్ట్ చేస్తారు, ఒకసారి చేయరు. 2019లో కూడా 175 గెలవాలని వెళ్ళాం కదా మేము. 2014లో కూడా 175. ఎవరైనా కానీ కొన్ని సీట్లు వదిలేరు కదా. సో ఓకే, ఇప్పుడు మీ మీద చంద్రబాబు నాయుడు గారికి కోపమో లేదా టార్గెట్ చేయడానికి మీరు చిత్తూరు జిల్లా వాసులై అంటే పూర్వం నుంచి ఆయనకి ప్రత్యర్థులుగా ఉండడమే కారణమా, లేదా ఈ మధ్య జగన్ గారు చెప్పినట్టు మీ నాన్నగారు ఎప్పుడు ఆయన మీద చేయి చేసుకున్నారు అనేది నేనైతే ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం విన్నాను. మీరేం చెప్తారు దాని గురించి? అంటే ఒకటి బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి మాకేమి ఆస్తి తగాదాలు ఇంకోటి లేదు. పొలిటికల్గా ఆయన ఒక కక్ష డెవలప్ చేసుకున్నారు. సో పొలిటికల్గా ఆయన ఒక కక్ష డెవలప్ చేసుకొని ఈరోజు ఇవన్నీ కూడా మాటలు కానీ లేకపోతే అసందర్భంగా పేరు తీసుకురావడం, ఏ జరిగినా కూడా ఏదో ఒకటి ఆరోపణలు చేయడం ఆయన స్థాయిలో చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే విత్ ప్రూఫ్ విత్ ఇది చెప్పాలా. సో లేనిపోని ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ కక్షతో చేస్తూ ఉన్నారు అనేది మనం అడిగింది. అది కాదు, మీ నాన్నగారు చేయి చేసుకున్నారా చేసుకోలేదా? నేను ఆ విషయం నాకు అవగాహన లేదు, తెలియదు. నేను డెఫినెట్గా నేనైతే కాలేజ్ టైంలో కూడా జగన్ గారు అంటేనే తెలిసింది. కాలేజ్ టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫాదర్ కన్నా 2 years సీనియర్. సో ఒకప్పుడు ఆయన కాలేజ్ చైర్మన్గా ఉంటే తర్వాత మా ఫాదర్ కాలేజ్ చైర్మన్గా వచ్చారు యునానిమస్గా వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్. సో అప్పుడు నాకు కూడా ఏమంటే గొడవలు జరిగినాయి. అప్పటి నుంచి కూడా ఒక రైవలరీ ఉందనేది వాస్తవమైన మాట. కాలేజీలో కూడా వాళ్ళు డెఫినెట్గా వేరే వేరే వర్గాలకు ఇద్దరుగా ఉన్నారు. దాని తర్వాత ఆయన పొలిటికల్ క్యారియర్, ఫాదర్ పొలిటికల్ క్యారియర్ వేరే నియోజకవర్గాల్లో వచ్చి. సో జిల్లాలో అయితే డెఫినెట్గా రైవలరీ అయితే ఉంది కదండి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో మేము ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీ దీంట్లో ఉన్నారు. సో డెఫినెట్గా పొలిటికల్ రైవలరీ అయితే ఉంటుంది. అంటే మీ నాన్నగారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకే పార్టీలో చాలా కాలం పనిచేశారు కదా, మీ మధ్య ఎందుకు రైవలరీ? ఇప్పుడు ఒక వ్యక్తి పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉంటే ఒక విధంగా వ్యవహరిస్తారు. సో పొలిటికల్ స్ట్రెంగ్త్ లేని వ్యక్తి ఆరోపణలు చేయడము, లేకపోతే కుట్రపూరితంగా ఏదంటే అవి పార్టీలో పుల్లలు పెట్టడం, లేకపోతే ఇంకోటి. ఫాదర్ మా ఫాదరు ఖచ్చితంగా పబ్లిక్లో స్ట్రాంగ్ లీడరు. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఇప్పుడు 2nd generation లీడరు, వాళ్ళ లేకపోతే 3rd generation వాళ్ళ దీంట్లో వచ్చి. సో ఆయన ఒక కోటరీలో ఒక సభ్యుడిగా ఉండి చాడీలు చెప్పు ఇంకోటి ఆయన కాలం కలిసి వచ్చి ఇదే ట్రయాంగిల్ ఫైట్లో గెలిచి ఇంకోటి పబ్లిక్లో ఆయనకు స్ట్రెంగ్త్ లేదు. సో దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఆయన అనేక మార్లు ఒక ఈ పొలిటీషియన్గా ఆయన చేసే కుట్రలన్నీ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడా జిల్లాలో ఆయనకు ఇప్పుడు కూడా ఆయన నియోజకవర్గం తప్పితే ఆయన బయట ఎక్కడ స్ట్రెంగ్త్ ఆయనకు ఉండే పరిస్థితి లేదు. మీరు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ తెలుగుదేశం సపోర్ట్తోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడిపోయాడు. అది ఆయన స్ట్రెంగ్త్. అంటే ఆయన మీరు ఓడించారు కదా మొన్న. ఓడించారంటే డెఫినెట్గా ఆయనకు పబ్లిక్లో లేదు. సో ఇంత వేవ్ వచ్చి స్టేట్ అంతా ఇన్ని సీట్లు వచ్చినప్పుడు కూడా ఆయన దాదాపు 80,000 ఓట్లతో ఓడిపోయినాడంటే ఎమ్మెల్యేల కన్నా డిఫరెన్స్. సో మా ఎమ్మెల్యేలు 6,000తో గెలిస్తే నాకు ఒక 20,000 వచ్చిందంటే ఒకటి ఈయనకు ఉండే కిరణ్ కుమార్ రెడ్డి పైన ఉండే ద్వేషం కానీ పబ్లిక్లో, ఆయన పైన ఉండే ఒక స్టేట్ డివిజన్లో కానీ ఆయన పాత్ర కానీ, లేకపోతే ఆయన వ్యవహార శైలి, ఆయన మాట తీరు కానీ ఎవడు కూడా జీర్ణించుకునే పరిస్థితులు లేదు. అంటే మీరు ఒక 2 రికార్డులు ఉన్నాయి మీకు ఎంపీగా గెలవడంలో. ఒకసారి ఒక ముఖ్యమంత్రిని ఓడించారు, మాజీ ముఖ్యమంత్రిని. ఒకసారి ఒక ముఖ్యమంత్రి గారి కూతురుని ఓడించారు. ఈ 2 అంటే బలమైన ప్రత్యర్థులైనా చాలా సులువుగా ఓడించగలిగారు. సరే, అది ఓకే. కానీ ఈ మధ్య వచ్చిన ఒక అలిగేషన్ ఒకటి ఉంది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యేకి మీ ఫాదర్ సపోర్ట్ చేశారు అనేది ఒక అలిగేషన్. దాంట్లో ఏమైనా ఎంత మేరకు నిజం ఉంది? అన్నీ ఎట్లుంటుందంటే పొలిటికల్గా ఈ ఒకరికి ఏదో డిస్ప్యూట్ క్రియేట్ చేయాలని చెప్పి, లేకపోతే ఇంకోటి క్రియేట్ చేయాలని, ఇవన్నీ గెలిస్తే ఎప్పుడు ఉండవు. ఎప్పుడైతే ఓటమి వస్తుందో ఇలా జరిగింది, ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్ రకరకాలు వస్తాయి. సో ఇక్కడ మా దగ్గర అపోనెంట్కు అక్కడ సంబంధం ఉందని అక్కడ ఉంది.
ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాలి. మీకు ఏదో బంధుత్వం కూడా ఉందని విన్నాను. మాకేం బంధువు కాదు ఆయన కమ్యూనిటీ వేరే, మేము అంటే వాళ్ళ మిసెస్ తరఫున. నేను ఇంతవరకు నా జీవితంలో ఆమెను కలిసింది కూడా లేదు. సో ఇవన్నీ పొలిటికల్ కాన్స్పిరసీ థియరీస్, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక పార్టీ సీనియర్ లీడర్గా చెప్పండి, పార్టీ ఓటమి మొన్న ఓడిపోయారు, పార్టీలో కీలకమైన నేతలు మీకు తెలుసు ఆ పేర్లు కూడా ఒకరొకరు వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దీన్ని రికన్స్ట్రక్షన్ చేసి 5 ఏళ్లకు సరిపడా ఎలా తీసుకెళ్తారు? సో ఒకటి, పార్టీ ఓటమి చెందింది వాస్తవం, కరెక్షన్ చేసుకోవాల్సిన విషయాలు డెఫినెట్గా ఉన్నాయి. సో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. సో నేను స్వతహాగా నమ్మేది ఏమంటే ఇది వ్యాపారం కాదు, లాభం ఉంటే ఉంటాను, నష్టం ఉంటే పోతానని. సో అభిమానంతో నడుస్తుంది. ఈరోజు నేను పార్టీలో గట్టిగా చేస్తానని అంటే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు చూసుకునే తీరు కానీ, నా పైన పెట్టుకునే నమ్మకం కానీ, నన్ను ఎంత అభిమానంగా ట్రీట్ చేస్తారనేది నాకు బాండింగ్. సో ఈ వ్యాపారం కాదు, ఇది బాగున్నప్పుడు నేను ఉంటాను, బాగాలేనప్పుడు నేను వెళ్ళిపోతాను అనేది ఒక వ్యాపార మనస్తత్వం. నా మటుకు నేను ఫీల్ అయ్యేది ఏమంటే ఈరోజు పార్టీ అపోజిషన్లో ఉన్నాం, ఇంకా గట్టిగా పనిచేయాలి, ఇంకా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడాలి, ఇంకా మన పైన పెట్టుకునే నమ్మకం ప్రూవ్ చేసుకునే టైం ఇది అని చెప్పి గట్టిగా నిలబడాలని చెప్పి నేను భావిస్తాను. కొంతమంది అందరూ ఒక మనస్తత్వం ఉండదు, కొంతమంది మానసికంగా వీక్గా ఉంటారు. ఎలా తట్టుకోవాలా, అధికారం లేకపోతే ఏముంది, అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం లేకపోయినా ప్రజల్లో ఉంటాము, అధికారం ఉన్నా కూడా ప్రజల్లో ఉంటాము, మా క్యాటర్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము. వాస్తవంగా మీకు చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పుడే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, అధికారం లేనప్పుడు క్యాటర్ని జాగ్రత్తగా చూసుకొని మన పైన ఉండే ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది. డెఫినెట్గా లీడర్తో స్పెండ్ చేసే టైం కూడా పెరుగుతుంది. సో మనకు కూడా లీడర్కి దగ్గర అయ్యి లేకపోతే ప్రజలకు దగ్గర అయ్యి మనం ఉండే కరెక్షన్స్ అన్నీ చేసుకొని ఇంకా కూడా బెటర్గా మేము రాబో రోజుల్లో వచ్చేదానికి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. అంటే జగన్ గారికి మీకు బంధుత్వం ఉంది కాబట్టి మీకు అంత ప్రియారిటీ అంటారు, నిజమేనా? అసలు బంధుత్వం అనేది బంధుత్వానికన్నా ఎక్కువ బాగా చూసుకుంటారు నన్ను. అసలు బంధువుగా ఉన్నా కూడా నన్ను అంత బాగా చూసుకుంటారో లేదో తెలియదు. సో నాకు ఏ సమస్య వచ్చినా నన్ను గైడ్ చేయడం కానీ, నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ కానీ, నాకు మీరు చెప్పినారు చిన్న వయసులో అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తేనే ఈరోజు మాకు ఫాదర్ని ఎంకరేజ్ చేయడం కానీ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాగా ఎంకరేజ్ చేశారు. సో అందుకే ఆయన నమ్ముకున్నాము. ఖచ్చితంగా ఆయన నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోయే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను చేస్తాను. అంటే ఇప్పుడు ఢిల్లీలో కూడా మీరు కానీ బంధువులైనటువంటి మీరు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఇలా ఒకే వర్గానికి ప్రియారిటీ ఉంటే మీరు ఏం మెసేజ్ పంపదలుచుకున్నారు మీ పార్టీ తరఫున? అంటే మీ పార్టీలో ఇతర వాళ్ళకి ఏదో ఇంపార్టెన్స్ ఉండదనే దాన్ని ఎలా తీసుకుంటారు? ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మేము మిగిలినాం అక్కడ, వేరే కమ్యూనిటీస్కో ఇంకోటి. వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో ఉన్నప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి గారు లీడ్ చేశారు. సో ఆయన బంధువు అని ఇప్పుడు ఈరోజు మనం బ్రాండింగ్ చేయడం చాలా తప్పు. ఎవరు లేనప్పుడు కూడా, పార్టీలో ఒక ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఆయన మీద వేసుకొని అన్ని కష్టాలు పడి ఈరోజు పార్టీని లీడ్ చేసుకొచ్చారు. సో ఆ బంధువు అనేది బంధువు అయి ఉండొచ్చు, బట్ ఇవన్నీ లీడ్ చేశారు కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, ఆయన జైలుకు పోయినారు, అన్యాయంగా కేసులు పెట్టారు, ఆయన ఎంత వేధించారు, ఎన్నో చేశారు, అన్నీ తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడ్డారు కదా. ఆయన డే 1 నుంచి పదవిలో లేరు, తర్వాత ఎప్పుడో మళ్ళీ ఆయనకు ఇవన్నీ ఈ కేసులు అన్నీ వచ్చిన తర్వాత పదవికి వచ్చారు, సిన్సియర్గా పనిచేస్తారు. ఇప్పుడు లోక్సభలో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సీనియర్లు నేను అవినాష్ సొంత తమ్ముడు, ఆయనకి ఇవ్వకుండా నన్ను లీడ్ చేయమన్నారు. తప్పేముంది, మిగతా వాళ్ళు ఇద్దరు కొత్త వాళ్ళు, వాళ్ళని గైడ్ చేయడానికి. అంతేగాని ఇదేదో కావాలని ఒక క్యాస్ట్ తీసుకొచ్చి ఇంకోటి కాదు. క్యాస్ట్ ఈరోజు మేజర్ విమర్శ ఏమంటే కులాన్ని పట్టించుకోలేదు అనేది విమర్శ ఉంది. అలాంటప్పుడు ఈ ఆరోపణకు అసలు అర్థమే లేదు. ఒకవైపు అది కూడా ఉంది, ఒక సామాజిక వర్గము మొన్నటి ఎలక్షన్స్లో. మరి మీరే రెండు చెప్తారు. మీరు ఒక పక్కన ఏమంటారు అంటే ఒక కమ్యూనిటీని పట్టించుకోలేదంటారు, ఒక పక్క ఏమో చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వాళ్ళకి కమ్యూనిటీ కేవలం ఒక కోటరీ జగన్ గారు చుట్టూ కమ్ముకోవడం వల్ల మిగతా ఎవ్వరూ కూడా ఆయన దరిదాపులకు వెళ్ళలేని పరిస్థితుల్లో అసలు వాస్తవాలు ఏమిటో ఆయనకి తెలియజే అవకాశమే లేకుండా పోయింది. ఈ ఒక్క విషయం మనం ఫస్ట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోరు, గెలుపుకు అందరూ బాధ్యత తీసుకుంటారు. సో ఓటమి వచ్చినప్పుడే వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఇదే విజయసాయిరెడ్డి గారు 2019లో బ్రహ్మాండంగా చేశారని చెప్పి అందరూ పొగిడారు. మరి ఓటమి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నా మాటకు ఆయన కష్టపడినారు. ఆయనకు రాజ్యసభ ఉన్నా కూడా నెల్లూరు పోయి వ్యక్తిగతంగా పోయి కష్టపడి చేసినారు, సుబ్బారెడ్డి గారు కష్టపడినారు, అందరూ చేసినాం. సో ఈ పబ్లిక్ ఓటే లేదు, అంతేగాని ప్రయత్న లోపంలో ఎక్కడ లేదు. ప్లస్ డెఫినెట్గా కరెక్షన్స్ ఉంటే చేసుకుంటాం.
అంతేగాని ఇప్పుడు ఈ ఓటమికి వీళ్ళ కారణం వాళ్ళ కారణం ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తి కాదు, ఇవన్నీ కూడా మల్టిపుల్ ఇష్యూస్ అన్నీ కూడా కలుసుకోవడం వల్లే ఓటమి చెందిందని చెప్పి కూడా మేము చేస్తాం. అంటే ప్రజలకి పాదయాత్రతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు అదే ప్రజలకు దూరం అయిపోవడానికి కారణాలు వీళ్ళే అనేది గట్టిగా అంటున్నారు. గట్టిగా అనేది ఏముంది, అదే వాస్తవం నమ్మేవాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు. అంటే మేము కూడా ఇప్పుడు ఈ ఎవరినో వ్యక్తుల్ని బాధ్యులు చేయాల్సిన పని లేదు. కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మేము మార్చుకోవాలి కొన్ని. ఇప్పుడు ఒక ఓటమికి డెఫినెట్గా రీజన్స్ ఉంటాయి, అవి ఏ రీజన్స్ అనేది డెఫినెట్గా విశ్లేషించుకొని అవన్నీ కరెక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు పబ్లిక్ దూరం అయిందంటే ఒక ముఖ్యమంత్రిగా రోజంతా పబ్లిక్తో ఉండేదానికి కుదరదు, ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ ఉండాలి, ఏదో కొంత టైం పబ్లిక్తో ఉండాలి. కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా భావించారు, నేను ఒక నెట్వర్క్ పెట్టాను, ప్రతి ప్రజలకు కూడా నేను గవర్నమెంట్ తీసుకుపోయినాను, సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ, లేకపోతే వాళ్ళకి చెప్పింది నేను మాట పైన ఉన్నాను, సో నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను, వాళ్ళ ద్వారా నెట్వర్క్ వస్తానని కూడా ఒక విధంగా ఆలోచించారు. సో ఇవన్నీ కూడా ఓకే, కొన్ని చోట్ల డెఫినెట్గా కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. మైనస్లు కరెక్ట్ చేసుకోవాల్సిందే మేము చేయాల్సిన ప్రధాన కర్తవ్యం, డెఫినెట్గా చేసుకుంటాం. అంటే మీరు మంచి పనులు చేసినప్పటికీ వాటికి జనానికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు కదా. జనం ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నాడనో, వాళ్ళు ఇంకోటి చీప్ లిక్కర్ తాగాల్సి వచ్చిందనో, ఇట్లా రకరకాల కారణాలతో మీ మీద కోపం పెంచుకున్నారు ఈ పార్టీ మీద. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, మరి అదే సిస్టమ్ కొనసాగుతూ ఉంది, అదే డిస్టిలరీలు ఇస్తున్నాయి, అదే బ్రాండ్లు పోతున్నాయి, మరి ఇప్పుడు ప్రజలు బాగున్నారా మీరే చెప్పండి. ఇంకా టైం ఉంది కదా, పొలిటికల్గా బుడద కొట్టే కార్యక్రమాలు. ఇంకా మాకు 2 నెలలే కదా టైం మీరు ఇచ్చారు, ఇంకా చేయబోతామంటారు వాళ్ళు. అప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు అమలు చేస్తే మీ పరిస్థితి ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు అమలు చేస్తే డెఫినెట్గా స్వాగతిస్తాం. ప్రజలకు మేలు జరిగే ఏ పనైనా కానీ స్వాగతిస్తాం. ఆయన అలివి కానీ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది వాస్తవం. సో గట్టిగా నిలదీస్తాం మేము. ప్రజలు కూడా తెలియాలి ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది. డెఫినెట్గా ఇప్పటికే ఈ 2 నెలల్లోనే చాలామందికి జ్ఞానోదయం కలిగింది. చంద్రబాబు నాయుడు మాట పైన నిలబడే పరిస్థితి లేదని చెప్పి డెఫినెట్గా ఆయనే అంటున్నారు. ఎలక్షన్ ముందు ఇదే అన్నీ కూడా అవగాహన లేకుండా ఎవరు కూడా హామీలు ఇవ్వరు, తెలిసే మాట తప్పాలనే తెలిసే ఈరోజు ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి ఆయనకి లేదని ఆయనకు తెలుసు. సో ఇవన్నీ కూడా దాటవేసేదానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంతా కూడా చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటి కూడా, ఆయన ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు అప్పుడు ఎలక్షన్ అప్పుడు? ఇప్పుడు ఏదో ఒకటి దుష్ప్రచారం చేయాలి, ఒక సింపతి కార్డు తీసుకోవాలి. సో ఇప్పుడు మేము ఆల్రెడీ నాకు 1.5 year నుంచి వెస్ట్ ఈస్ట్లో అవకాశం ఇచ్చినారు. మేము వంగా గీత గారిని క్యాండిడేట్గా ఎప్పుడో అనౌన్స్ చేసుకున్నాం. అక్కడ ఆవిడ ఆల్రెడీ తిరిగేది మొదలు పెట్టారు. సో ఆయన లాస్ట్లో వచ్చి నేను ఈరోజు ఇక్కడ నిలబడతానని నన్ను వచ్చారు. ఆయన కోసం ఏదో మేము అక్కడ పోయి చేసింది ఏం లేదు. ఫస్ట్ నుంచి మా ఎలక్షన్ మేము చేసుకుంటాను. పార్టీకి నాకు ఇప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు నేను పని చేస్తాను అక్కడ. సో అది వ్యక్తిగతంగా ఆయన తీసుకొని వ్యక్తిగత ఆరోపణలు చేయడము, వీళ్ళు గూండాలు అనడము, రౌడీలు అనడము, లేనిది చెప్పడము. సో మాట ఎత్తుకుంటే ఆయన సింపతి కార్డు నన్ను ఏదో చేసేస్తున్నారు, నన్ను ఏదో అట్లా ప్రజల్లో సింపతి రావాలని చెప్పి ఇవన్నీ కూడా ఆయన క్రియేట్ చేశారు. ఒక క్యారెక్టర్ లాగా ఏదో మేము ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్ లాగా మమ్మల్ని క్రియేట్ చేశారు. సో వాస్తవానికి ఈరోజు అధికారం ఉంది. ఒక్క ఆరోపణ నిరూపించమనండి, ఏ ఒక్క ఆరోపణ కూడా వాళ్ళు నిరూపించే పరిస్థితి లేదు. మేము పాలిటిక్స్ ఎప్పుడు కూడా క్లియర్గా చేసినాము. సో ఇప్పుడు వాళ్ళకుండే ఈ నెట్వర్క్ కానీ వాళ్ళకుండే మీడియా ఛానల్స్ ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మా క్యారెక్టర్ మేము పోగొట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. డెఫినెట్గా పాలిటిక్స్ అనేది క్లీన్ అండ్ ఫెయిర్గా ప్రజలు ఎప్పుడూ కూడా అన్నీ కూడా గమనిస్తారు. ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి ఉండదు. సో మా నియోజకవర్గం కానీ నా పార్లమెంట్ పరిధిలో కానీ డెఫినెట్గా ప్రజల సపోర్ట్ ఉంటుంది మాకు. రాబో రోజుల్లో ఇంకా మంచిగా కూడా గెలుస్తాం. సార్ మీరు ఇంత హార్డ్ కోర్ కదా వైసీపీకి, మీరు బీజేపీకి వెళ్తారనేది రూమర్ ఎందుకు వచ్చింది? అంటే ఇవే ఇప్పుడు మానసికంగా ఒక పార్టీని వీక్ చేయాలంటే, లేకపోతే మానసికంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలంటే, ఒక అపోహలు క్రియేట్ చేయాలంటే, ఇవన్నీ ఎవరు నమ్మినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు. ప్లస్ ఇలాంటి ఆరోపణలు 2014లో కూడా చేశారు. 2014లో కూడా వాస్తవమే, నా దగ్గర కూడా వచ్చారు. మీరు అక్కడ ఉన్న మంత్రే కదా, ఇక్కడ ఉన్నా కదా, మీరు పార్టీ మారిపోండి, మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇదివరకు 2014లో నాతో మాట్లాడింది వాస్తవం. దాన్ని ఎప్పుడు కూడా పొరపాటున మేము ఏదన్నా చిన్న తప్పులు చేసినా కూడా మా ఫాదర్ ఎప్పుడు కూడా తప్పు చేయరు. క్యారెక్టర్ వదులుకుంటే పరిస్థితే లేదు. ఆయన నమ్మినాడంటే ఖచ్చితంగా మంచి అయినా చెడ్డ అయినా ఖచ్చితంగా మా ఫాదర్ గట్టిగా నిలబడతారు. సో ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు. అవును, మీ ఫాదరు
పొలిటికల్ ప్రొఫెషన్ రూట్లో వెళ్తున్నప్పుడు పిహెచ్డి వరకు చేశారు, అంత విద్యార్హతలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అసెంబ్లీలో. మరి పిహెచ్డి వరకు చేసి మళ్ళీ ఈ పాలిటిక్స్లో ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అయిపోయారు? అంటే చిన్నప్పటి నుంచి కూడా కాలేజ్ ఎలక్షన్లో గెలవడము ఇవన్నీ కూడా ఫాదర్కి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండింది. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ పాయింట్. ఈ చదువులో యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు ప్లస్ పిహెచ్డి చేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఇప్పుడు ఉండే అసెంబ్లీలో నాకు తెలిసి ఒకరో ఇద్దరు కూడా ఫాదర్ కాకుండా ఇంకెవరైనా ఒకరు ఇద్దరు ఉండొచ్చేమో. కానీ ఆయన సీనియర్ మోస్ట్ ప్లస్ ఈరోజు చదువులో కానీ లేదా వ్యాపార పరంగా కూడా కానీ ఎప్పుడు కూడా మేము మా సొంత వ్యాపారాలతో ఏదైనా కానీ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా మేము డిపెండ్ అయ్యి చేసింది లేదు. మాకు ఆయన చెప్పింది ఒకటే, సో మనం క్యారెక్టర్ ఎన్ని రోజులు కాపాడుకుంటే అన్ని రోజులు ప్రజలు కూడా మనకు గౌరవం ఇస్తారని చెప్పి చేతనైనంత సాయం చేశాం. కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపింది లేదు. ఎవరు కూడా ఒక్కరు చెప్పండి, ఎవరో ఒక్కరు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అడిగారు ఆ విధంగా అడిగి ఎక్కడ కూడా ఉండదు. ఈవెన్ అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీరు తీసుకుంటే ఇప్పుడు ఈరోజు వ్యాపారం అంతా పాలిటిక్స్లో కాబట్టి వ్యాపారం మా మదర్ చూస్తూ ఉన్నారు. సో ఆవిడ కూడా చూస్తే ఇండియాలో టాప్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్లో ఆవిడ కూడా ఒకరు. మన రాష్ట్రంలో టాప్ 10లో ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉండే మహిళల్లో డెఫినెట్గా టాప్ 10లో ఇప్పుడు కాదండి నేను చెప్పేది. ఈవెన్ పవర్లో రాకముందు కూడా 2019 మునుపు కూడా 2019-24 వైసీపీ ఉంది. 2019 మునుపు కూడా ఒక మంచి బిజినెస్ని మా మదర్ హెడ్ చేశారు. వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. బయట రాష్ట్రాల్లోనే కాకుండా బయట దేశాల్లో కూడా వ్యాపారం చేసింది. సో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువ. సో మేము ఎక్కడో కూడా అంటే లాంగ్ టర్మ్ ఆలోచించి బిజినెస్ కానీ లేకపోతే పాలిటిక్స్ డీలింగ్ చేసుకున్నాం. దీనికి ఎప్పుడూ సంబంధం లేకుండా ఉంది. సో ఎక్కడ కూడా మాకు వ్యక్తిగతంగా అధికారం ఉంటే ఏదో ఉన్నట్టు లేనట్టు ఎప్పుడు కూడా లేదు. కానీ మీరు ఎప్పుడు బయట చెప్పలేదు ఈ విషయం. అంటే ఇప్పుడు దాంట్లో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ ఆరోపణలు వచ్చినాయి కాబట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఏదో తిండికి గతి లేదు, అధికారం లేకపోతే వీళ్ళు అధికారంలో ఉండి ఈ విధంగా చేస్తారు ఆ విధంగా చేస్తారు ఆరోపణలకు ఎదుర్కోవడానికే ఈరోజు చేస్తారు. సో తెలుగుదేశం వాళ్ళు ఆలోచించారు ఏ విధంగా వీళ్ళని దెబ్బతీయాలి, వీళ్ళు ఎందుకు గెలుస్తూ ఉన్నారు, సో వీళ్ళకు పబ్లిక్లో మంచి పేరు ఉంది, దీన్ని డ్యామేజ్ చేయాలంటే ఏ విధంగా చేయాలా, లేని ఆరోపణలు 1000 ఎకరాలు అంటారు, ఎక్కడుందో చూపి అంటే చూపిరు, ఇసుక అంటారు, మద్యం అంటారు, కాకినాడలో జరిగింది అంటారు, ఇంకోటి అంటారు, రకరకాల ఆరోపణలు. ఇంకా ఏ ఆరోపణలు చేస్తారో కూడా నాకు తెలియదు. ఒక దావుద్ ఇబ్రాహిమో లేకపోతే ఒక పెద్ద మాఫియా డాన్ లేకపోతే ఈ మరీ ఈ ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్లో చూపించినట్లు ఈరోజు క్రియేట్ చేస్తున్నారు. సో ఈ మంచితనం అనేది అన్నీ కూడా అంటే కనపడకుండా ఈరోజు వాళ్ళు ఒక వర్గం పూర్తిగా బురద వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వైప్లస్ సెక్యూరిటీ అడిగారు, ఎందుకు కారణం? అంటే ఈరోజు పుంగనూరు కాన్స్టిట్యున్సీలో నేను తిరగాలన్నా కూడా ఈరోజు గొడవలు చేసే పరిస్థితి, ఒక కక్షపూరితంగా చేస్తున్నారు. లేకపోతే రాజంపేటలో ఎక్కడన్నా తిరగాలన్నా కూడా. సో ఐబీ నివేదిక ఆధారంగా ఈరోజు సిఆర్పిఎఫ్ ఇచ్చారు, వై కేటగిరీ ఇచ్చారు. సిఆర్పిఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్కి మేము మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడము, ఆ రోజు మేమంతా కూడా రిప్రజెంటేషన్స్ పెట్టడం బేస్ చేసి ఒక ఎంపీగా వై కేటగిరీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినాం. అంటే మీరు మన పార్లమెంట్లో మాట్లాడారు కదా, కమిటీ అది కూడా భాగమే. ఇప్పుడు బీజేపీకి మీరు దూరం జరుగుతున్నాయి, ఇండియా కూటమికి దగ్గర జరుగుతున్నారు, అటువంటిది ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి దగ్గర లేము, లేకపోతే ఇండియా కూటమికి దూరం లేము. సో ఇద్దరూ మాకు ఒకటే. వీళ్ళతో దగ్గర ఉండి వాళ్ళతో దూరం అవ్వాల్సిన పని లేదు. సో వాళ్ళతో ఎప్పుడు కూడా మేము బీజేపీతో మేము అలయన్స్లో పోయే పరిస్థితి లేదు. మేము సపరేట్గా కంటెస్ట్ చేస్తామని చెప్పినాము. ఇండియా కూటమితో కూడా మాకు ఎటువంటి ఇది కూడా లేదు. ఇండియా కూటమి చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా ఏపీలో పెట్టిన క్యాండిడేట్లు కూడా తెలుగుదేశం సూచించిన క్యాండిడేట్లే పెట్టారు. తెలుగుదేశంకి అడ్వాంటేజ్ వచ్చే విధంగానే వ్యవహరిస్తున్నారు. సో ఒక విధంగా చూస్తే తెలుగుదేశం ఏ విమర్శలు చేస్తే కాంగ్రెస్ కూడా అదే విమర్శలు చేస్తాం. మేము అపోజిషన్లో ఉన్నా కూడా మా పైన విమర్శలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే షర్మిల గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు దూరం జరిగారా, లేదా కాంగ్రెస్కు మీకునే విభేదం? కాంగ్రెస్తో ఇప్పుడు స్టేట్ విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్తో మేము కలవాల్సిన అవసరం ఏముంది? సో కాంగ్రెస్ పార్టీనే ఫస్ట్ తప్పుడు కేసులు అన్నీ పెట్టింది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ ఇద్దరు ఈ లీడర్లు కలిసే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు వేశారు.
సో వాళ్ళల్లో ఒక అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళు కలిసి చేస్తున్నారు. కానీ మేము ఎప్పుడు కూడా సపరేట్గా చేస్తాం. మనకు ఉండేది 25 ఎంపీలు. మన స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఆ రోజు మనం డెఫినెట్గా స్టేట్కి ఎవరితో మనకు బెనిఫిట్ అవుతే వాళ్ళని సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో బీజేపీ అంటే నిన్న ఇప్పుడు మైనార్టీస్కి వ్యతిరేకంగా ఈరోజు వక్ఫ్ బోర్డ్ బిల్ తీసుకొస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మైనార్టీస్కి ఏది వచ్చినా నేను నిలబడతాను గట్టిగా, మైనార్టీస్కి నేను సపోర్ట్గా ఉంటాను అని. ఈరోజు గట్టిగా అపోజ్ చేసినాం. అసలు ఈ బిల్లు చాలా ఘోరం, మైనార్టీస్ అంతా ఎఫెక్ట్ అవుతారు, వక్ఫ్ ప్రాపర్టీస్ అన్యాక్రాంతం కాపాడకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఈరోజు గట్టిగా అపోజ్ చేసినాం నేను. చంద్రబాబు నాయుడు గారు ఏమో మైనార్టీస్ సపోర్ట్గా ఉంటానని చెప్పి ఈరోజు వాళ్ళని వెన్నుపోటు పొడిచిన పరిస్థితి. పార్లమెంట్ సాక్షిగా ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లుకు వాళ్ళు మద్దతు ఇచ్చారు ఇంట్రడక్షన్కి. సో ఇలాంటివన్నీ కూడా మేము ఏది స్టేట్ ఇంట్రెస్ట్లో కానీ మా పార్టీ సిద్ధాంతాలకు ఏది వ్యతిరేకంగా ఉంటే డెఫినెట్గా బీజేపీనే కానీ ఎవరినైనా వ్యతిరేకిస్తాం. సో సపోర్ట్ చేయాల్సి వస్తే ఆ పార్టీని చూడం కానీ ఆ పాలసీ సో స్టేట్కి ఉపయోగపడుతుందా లేకపోతే మా పార్టీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటే డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. అంటే బీజేపీ ఎప్పుడు మైనారిటీలకు వ్యతిరేకమే కదా, మీరు లాస్ట్ టర్మ్లో ఎప్పుడు వ్యతిరేకించినట్టు కనపడలేదు. డెఫినెట్గా త్రిపుల్ తలాక్ బిల్లు మేము వ్యతిరేకించాము. త్రిపుల్ తలాక్ బిల్లు తప్పు అని చెప్పినాము. తర్వాత ఒక స్టేజ్ అయినాక సిఏఏలో పెట్టిన అంశాలు కరెక్ట్గా లేవు, సిఏఏ ఎన్ఆర్సీ రెండు వ్యతిరేకిస్తామని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో మేము ఈ రెండు చట్టాలకు వ్యతిరేకమని. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పుడు తీసుకొచ్చినా కూడా మేము వ్యతిరేకం చేస్తామని డైరెక్ట్గా మేము మాట్లాడినాము. పార్లమెంట్ లోపల మాట్లాడినాం, బయట మాట్లాడినాం, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురాకూడదు అని చెప్పి. సో ఇప్పుడు కూడా మేము మైనార్టీ కమ్యూనిటీస్కు సపోర్ట్గానే మేము చేస్తాం. ఫైనల్గా మీ 5 ఏళ్ళు ఎలా పోరాడతారు? డెఫినెట్గా ఇప్పుడు మాకు మా లీడరే పెద్ద ఫైటర్. ఆయనకు అధికారంలో కన్నా ఫైట్ చేయడమే ఈజీ ఆయనకి. డెఫినెట్గా ఆయనకుండే ధైర్యం కానీ ఆయనకుండే కాన్ఫిడెన్స్ కానీ ఆయన అన్నీ కూడా మా పార్టీని బ్రహ్మాండంగా లీడ్ చేస్తారు. 40% 50% అవడానికి పెద్ద సమయం పట్టదు. సో ఒకటి మేము కరెక్షన్స్ చేసుకుంటాము, 2 మేము ప్రజల్ని మళ్ళీ కూడా మేము ప్రజల మన్నలు పొందే విధంగా మేము వ్యవహరిస్తాము, ప్రజల కోసం పోరాడతాము. 3వది చంద్రబాబు నాయుడు గారు అన్ని తప్పుడు హామీలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశారని చెప్పి వాళ్ళు రియలైజ్ అవ్వడానికి ఎక్కువ రోజులు కూడా పట్టదు. ఇప్పటికే చాలామందికి చాలా భ్రమలు తొలిగాయి. ఇంకా రాబో రోజుల్లో డెఫినెట్గా ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మేము భావిస్తాం. అంటే చంద్రబాబు గారు తన హామీలన్నీ కూడా ఇచ్చి తీరాల్సిందే అని మీరు నిలదీస్తారా? 100%. ఇప్పుడు ప్రజలకు హామీ ఏది ఇస్తే సూపర్ 6 అను లేకపోతే మిగతా హామీలు అవన్నీ నెరవేర్చాలి. ప్రజలకి ఇచ్చిన హామీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మేనిఫెస్టో నెరవేర్చారో ఆ విధంగా చేయాలని చెప్పి మేము కోరుతాము, ప్రజలు కూడా కోరుతున్నారు. ప్రజలు ఎందుకు ఓటేస్తారు? సో మేము ఈ హామీలు ఇస్తాము, చంద్రబాబు భరోసా అని చెప్పి ఇంకోటని ఇంటింటికి తిరిగారు, సంతకాలు పెట్టించుకున్నారు, వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తారు. వాళ్ళందరూ ఈరోజు అడుగుతారు కదా, ప్రజలు ఓటేసి మాకేం చేయకపోయినా మేము వేస్తామని చెప్పే పరిస్థితిలో ఉంటారు కదా. ప్రజలు గవర్నమెంట్ని ఓట్ చేశారంటే డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఏదో మాకన్నా బెటర్గా చేస్తారని ఆలోచించే వాళ్ళకి ఓటేసింటారు. సో అది ఫెయిల్ అవుతే డెఫినెట్గా ప్రజలు నిలదీస్తారు, మేము కూడా వాళ్ళ తరపున నిలదీస్తాం. మీరు కూడా మేనిఫెస్టోలో 3 అంశాలు మర్చిపోయారు కదా. 1 లిక్కరు మద్య నిషేధం అమలు అనేది, 2 పెన్షన్ స్కీమ్ అమలు, 3 డిఎస్సి. మేనిఫెస్టోలో ఎప్పుడు పెన్షన్ స్కీమ్ లేదండి. హామీ అయితే ఇచ్చారు కదా ప్రజలకి, చెప్పాము. దానికి మేము ఇప్పుడు ఏదైతే జీపీఎస్ అన్నామో అది కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయాలంటా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా గెజెట్ ఇచ్చి మళ్ళీ ప్రస్తుతానికి మీరు పెట్టిందే మళ్ళీ ఆయన అమలు చేసేలా ఉన్నారు చూస్తుంటే. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే చేస్తారండి. ఇంకా అది ది బెస్ట్ సొల్యూషన్. జగన్మోహన్ రెడ్డి గారు నుంచి ఏదైనా వచ్చిందంటే దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. సో రాబో రోజుల్లో చూద్దాం. ఇంకా అయిపోయింది, మేము చెప్పింది మేము మాట్లాడింది అంతా అయిపోయింది. 19 నుంచి 24 ఇప్పుడు వీళ్ళు ఓటేశారు. వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. మీరు ఎవరిని రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట పైన ఉంటారా లేదా అంటే అందరూ కూడా ఖచ్చితంగా మాట పైన ఉంటారని చెప్పి చెప్తారు. మేనిఫెస్టోలో అమలు చేస్తారా లేదా అంటే వాళ్ళు కూడా తప్పు పట్టడానికి లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేదే క్రెడిబిలిటీ. సో ఒకసారి ప్రజలు అట్లా వేయచ్చు, ఒకసారి ఇట్లా వేయచ్చు ఓట్లు. అధికారం అంటే ఎప్పుడు కూడా ఎవరికి శాశ్వతం కాదు. అది డెఫినెట్గా ఒక రాజకీయం అన్నాక అప్ అండ్ డౌన్ ఉంటుంది. మేము డెఫినెట్గా వీల్ కమ్ బ్యాక్. మాకు ఉండే స్ట్రెంగ్త్ కానీ పార్టీలో ఉండే క్యాడర్ కానీ లీడర్స్ ఒకరిద్దరు అలా ఇలా పోవచ్చు రావచ్చు, కానీ క్యాడర్ డెఫినెట్గా ఎక్కడ ఉండే విలేజెస్లో ఉండే వాళ్ళందరూ కూడా గట్టిగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తారని చెప్పి కూడా చేస్తారు. అక్కడే సమస్య ఉంది. 1 పథకాల లబ్ధిదారులు, 2 సోషల్ ఇంజనీరింగ్. వీటిని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్ముకోవడం వల్ల పార్టీకి విపరీతంగా పనిచేసిన కార్యకర్తలను విస్మరించారు, వాళ్ళు ఈసారి ఇనాక్టివ్గా ఉన్నారు అనేది ఒక విమర్శ.
ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఎలా తీసుకొస్తారు మీరు? సో ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటాం డెఫినెట్గా. ఏదన్నా ఒక ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా విశ్లేషించుకుంటాము. అందరూ కూడా పెద్దలు అందరూ కూడా ఉన్నారు పార్టీలో, మిగతా అందరి పెద్దల ఆలోచనల మేరకు ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకొని ఇంకా బెటరు స్ట్రాంగ్గా మేము రాబో రోజుల్లో వస్తామని చెప్పి కూడా చేస్తాం. అంటే జగన్ గారితో మళ్ళీ పాదయాత్ర చేస్తారా? ఇంకా ఇవన్నీ టూ అట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెసిషన్ తీసుకుంటారు, ఏ చేసినా కూడా ప్రజల్లో కలుపుదోలుగా పోయి ప్రజలతో మమేకమై ప్రజల నుంచే డెఫినెట్గా ఏదో మంచి స్ట్రాంగ్గా చేస్తారని చెప్పి మేము ఆశిస్తాం. అంటే ఫైనల్గా ఒక పార్టీ సీనియర్ ఎంపీగా, ఒక ప్రోటం స్పీకర్గా పనిచేసిన అనుభవం, ఎందుకంటే మోదీ గారైనా అమిత్ షా గారైనా మీరు ఆ స్థానంలో కూర్చుంటే అధ్యక్షాన్ని పిలవాల్సిందే. మీరు ఏం చెప్తారు ఫైనల్గా మీ పార్టీ గురించి కానీ మీ భవిష్యత్ కార్యాచరణ గురించి? గెలిపోవటములు సహజం, ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన పని లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకటే స్ట్రెంగ్త్ జగన్మోహన్ రెడ్డి గారి బలము. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని సన్మార్గంలో నడిపిస్తారు. ఏమన్నా ఇప్పుడు ఒక ఓటమి ఉన్నప్పుడు పలు కారణాలు ఉండొచ్చు, అవన్నీ కూడా విశ్లేషించుకొని రాబో రోజుల్లో మంచిగా పార్టీని లీడ్ చేస్తారని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఎక్కడ కూడా ఆధారపడాల్సిన పని లేదు. సో అధికారం ఉంది లేదా అధికారం లేదని ఈ దౌర్జన్యాలన్నీ కూడా ఎదుర్కొనే విధంగా పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి కూడా నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.